అవగాహన చేసుకొని రానున్న శాసనసభలో రైతుల పక్షాన గొంతుకై వారి సమస్యలన్నీ పరిష్కరించడానికి కొరకు మొదలుపెట్టినటువంటి రైతు పోరు యాత్ర ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఈ రోజున చివరిగా పాత మహబూబ్నగర్ జిల్లా మీ నియోజకవర్గం ఇప్పుడు 2 జిల్లాల నియోజకవర్గం కోసికలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు వచ్చేసినటువంటి వేదిక పైన గౌరవ పెద్దలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ గారు, వేదిక పైనటువంటి గౌరవ పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, వేలాదిగా తరలిచ్చినటువంటి రైతు బిడ్డలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారం. సోదరులారా, ఏ విద్యార్థులైతే తమ ప్రాణం తృణప్రాయంగా లెక్కబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా వాళ్ళు ఆత్మ బలిదానాల వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ రోజున ఎవరు పరిపాలిస్తున్నారు, ఎలాంటి పరిపాలన జరుగుతూ ఉంది, అసలు ప్రజలు ఆశించిన తెలంగాణ ఏది, ప్రజలు ఏ డిమాండ్లపైన, ఏ ఆశయాలపైన తెలంగాణ కావాలని కోరుకున్నారనే అంశమే ఇవాళ ప్రధానమైన అంశంగా మారింది. సామాజిక స్పృహ కలిగినటువంటి, ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి, తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి 80% బడు బలహీన పేద వర్గాలు, మైనార్టీ, గిరిజన సోదరులు ఉన్నటువంటి ఈ తెలంగాణ గడ్డపైన ఇవాళ జరుగుతున్నది గడీల పాలన. ఈ గడీల పాలన మాకొద్దు, మాకు సామాజికమైన తెలంగాణ కావాలి, సమన్యాయం జరగాలి, పేద వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో పేద వర్గాలకు అండగా ఉన్నటువంటి జెండా తెలుగుదేశం జెండా, బడుగు బలహీన వర్గాల వేదిక తెలుగుదేశం పార్టీ, ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు బడుగు బలహీన వర్గాల గొంతుకై వారికి సామాజికమైనటువంటి న్యాయాన్ని కల్పించినటువంటి మా పార్టీని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, నిలబెట్టుకోవాలి, నిజమైనటువంటి సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలనుకునేటువంటి ఒక ఆశయంతో, ఆలోచనతో ఈనాడు ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలకు, వారి పాదయాత్రలో వేలాదిగా ఇవాళ యువకులు, ప్రజలందరూ, రైతులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం మాయ మాట చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అందరూ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరంలో 3 బడ్జెట్లు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఏ పేదవానికి ఇవాళ ఒక ఇల్లు రాలేదు. సమైక్య పాలనలో, ఆంధ్రలో పాలనలో అన్యాయం జరిగిందని చెప్పినటువంటి కేసీఆర్ గారు సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆనాడు కనీసం ఉండడానికి ఒక్క రూమ్ అయినా దొరికింది, ఇలా నీ పాలనలో ఆ ఒక్క రూము కూడా ఎందుకు గతి లేకుండా పోయిందని చెప్పి కూడా ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏమైంది నీ వాగ్దానం? ఒక్క రూమ్ విషయంలో కథలు చెప్పినావే, 2 బెడ్రూమ్లు కట్టించేస్తాను, పెళ్ళైతే వీళ్ళు పిల్లలు ఎక్కడ ఉంటారు, వచ్చేవాళ్ళు బంధువులు ఎక్కడ ఉంటారు, కుక్కపిల్ల ఎక్కడ ఉంటుంది, మేకపిల్ల ఎక్కడ ఉంటుందని ఇన్ని కథలు చెప్పి, పిట్ట కథలు చెప్పి ఇవాళ 3 బడ్జెట్ పూర్తయినా పాత బిల్లు ఇవ్వలేదు, కొత్తది ఒక ఇల్లు కూడా కట్టేయలేదు. ఇదాని పేదల పక్షాన ప్రేమ అని చెప్పి ఇవాళ ప్రశ్నించవలసిన సమయం ఆసనమైందని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఇవాళ విస్మరించడం జరిగింది. అందుకనే రైతులకు ఏ హామీలు అయితే ఇవ్వబడ్డాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలనేదే ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా రాబో రోజుల్లో 100% ఈ పేద వర్గాల యొక్క జెండాగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వవైభవాలు సంతరించుకుంటుంది. తిరిగి 2019లో మన జెండా రెపరెపలాడుతుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరం వేదిక పైన ఉన్న వాళ్ళము, వేదిక పైన కింద ఉన్న వాళ్ళం అందరం కూడా మనం సమిష్టిగా కలిసి పోరాటం చేయాలి. సమాజ స్థాపనకు, అదేవిధంగా పేద